హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మై ఫ్యాక్ట్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ని చూసి పుస్తకంలో ఉన్న మ్యాటర్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఈ కొటేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ దీప్తి జీవన్జీ. ఎవరి దీప్తి జీవన్జీ అని అనుకుంటున్నారేమో. ప్యారిస్లో రీసెంట్గా జరిగిన పారాఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది. ఈరోజు మనం తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే తను ఈ స్థాయికి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది తెలుసుకుందాం. పుట్టినప్పటి నుండి ఎన్నో అవమానాలు, తన రూపురేఖలపై మరెన్నో మాటలు, కోతిలా ఉందని, పిచ్చిది అని ఎన్నో మాటలు అన్నారు. వాటన్నింటినీ ఎప్పుడు జీవన్జీ పట్టించుకోలేదు. అలాగే తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశల్ని నెరవేర్చాలని ఇష్టంగా కష్టపడుతూ తనలో ఉన్న టాలెంట్ను ఎప్పటికీ అప్పుడు నిరూపించుకుంటూనే వచ్చింది. రాత్రింబవలు శ్రమిస్తూ ఒక్కో మెట్టును ఎక్కుతూ పారాఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది ఈ బంగారు తల్లి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో 2003 సెప్టెంబర్ 27న జీవన్జీ యాదగిరి ధనలక్ష్మి దంపతులకు దీప్తి జన్మించింది. పుట్టినప్పటి నుండి మానసిక ఎదుగుదలలో లోపం, ముఖ ఆకృతిలో తేడాల వల్ల ఇటు దీప్తికి అటు తల్లిదండ్రులకు ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి. కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు దీప్తిని అనాథాశ్రమంలో వదిలేయమని చెప్పేవారట. అలాగే దీప్తి జీవన్జీ గారి జీవితంలో కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవట. రోజు కూలిగా పనిచేసేవారట తన తల్లిదండ్రులు. 150 నుండి 200 రూపాయలకు కూలి పని చేసేవారట. వీళ్ళకున్న అర ఎకరం కూడా అమ్ముకోవాల్సి వచ్చిందట. అయితే ఇదిలా ఉంటే స్కూల్లో పీటీ టీచర్ వెంకటేశ్వర్లు దీప్తి తన తోటి విద్యార్థులతో పరిగెత్తడం చూశారు. ఆమె పరిగెడుతున్న తీరును గమనించి అలాగే ఆమెను ప్రోత్సహించారు. అలా ఆమె తన ప్రొఫెషనల్ వైపు మక్కువ చూపటం మొదలెట్టింది. తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరగా 2019లో నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ సూచనలతో దీప్తికి కొన్ని పరీక్షలు నిర్వహించగా ఆమె పారాఒలింపిక్స్కు అర్హత సాధించింది. అదే ఏడాదిలో జరిగిన మొరాకో వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్లో పాల్గొన్న దీప్తి టైటిల్ సాధించింది. ఈ విధంగానే 2023లో ఆసియా పారా గేమ్స్లో రికార్డును నెలకొల్పింది. ఆమె 55 నిమిషాల 12 సెకండ్ల వద్ద ఉన్న అమెరికన్ బ్రెన్నా క్లార్క్ రికార్డును బద్దలు కొట్టింది. అదేవిధంగా భారతీయ పారా అథ్లెటిక్ మహిళల 400 మీటర్ల T20 కేటగిరీలో పాల్గొంది. జపాన్లోని కోబ్లో 2024లో జరిగిన పారా అథ్లెటిక్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 2024 మే 20న 400 మీటర్ల T20 కేటగిరీలో 55 నిమిషాల 7 సెకండ్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అలాగే భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ విధంగానే ఆమె పారిస్లో జరిగే పారాలింపిక్స్ కూడా అర్హత సాధించింది. అలాగే అందులో కూడా మహిళల 400 మీటర్ల T20 విభాగంలో 55 నిమిషాల 22 సెకండ్లలో రేసును ముగించి కాంస్య పతకాన్ని సాధించింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని పారాఒలింపిక్స్లో పతకం సాధించింది. అలాగే భారత్ గర్వపడేలా చేసింది. అలాగే దీప్తి మరెన్నో విజయాల్ని సాధించి దేశాన్ని గర్వపడేలా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.